ప్రభు గొప్ప నామలో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? మీరు బైబిల్ చదువుతున్నారని, మానక ప్రార్థన చేస్తున్నారని ఆశిస్తున్నాను. అయితే దేవుడు దేవుని ద్వారా మనము ఎన్నో ఆశీర్వాదాలు లేదా ఎన్నో ఎన్నో విషయాలలో సమాధానం పొందాం. అయితే దేవుడు నా జీవితంలో జరిగించిన ఒక సందర్భం చెప్తాను. అయితే 2017లో నేను ఎప్పుడైతే రక్షణ పొందానో 2017 మార్చి నుంచి, అంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి నేను 10th పరిచర్య అనే పరిచర్యలోకి వచ్చాను. అంటే దేవుడు ఎలా నిన్ను మాట్లాడి పిలుస్తాడనే దానికి ఇది ఒక ఉదాహరణ. దేవుని వాక్యం కొరకు నేను ప్రార్థన చేసుకొని కూర్చున్నప్పుడు దేవుడు నీవు నా పని చెయ్యి అని దేవుని వాక్యము ద్వారా మాట్లాడాడు. దేవుని వాక్యములో నీవు వ్యర్థముగా కూర్చోవద్దు, నీవు నా పని చెయ్యి అని మాట్లాడాడు. ఏం పని చేయాలి? దేవుని పని చాలా రకాలు ఉంది. పరిచర్య ఉంది, ప్రార్థన పరిచర్య ఉంది, సువార్త పరిచర్య ఉంది. లేదు, దేవుని ఆయన నీతిని రాజ్యమును వెతకాలి. అయితే ఇది ఏది? దాన్ని నేను ఎలా ఎంచుకున్నాను అయితే ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నా పరిచర్య చెయ్యి అనే వాక్యం వచ్చింది. ఒక పేతురు ఏ రీతిగా పిలువబడ్డాడో, ఒక స్టెఫెను ఏ రీతిగా అయితే పిలువబడ్డాడో, నేను కూడా దేవుని చిత్తంలో 10th పరిచర్యకు పిలువబడ్డాను. ఆ 10th పరిచర్యకు ఎప్పుడైతే పిలువబడ్డానో దేవుని మాటకు విధేయత చూపి ఆ 10th పరిచర్యలో నేను అడుగు పెట్టాను. అదే నా మొదటి దేవునితో కలిసి నడిచిన అనుభవం. అయితే అక్కడి నుంచి దేవుడు నన్ను వదలలా. ఒక్కొక్క మెట్టు ఎదిగించుకుంటూ తన వాక్యము చేత నన్ను బలపరుస్తూ, ప్రార్థనలో బలపరుస్తూ, ఆయన కృపలో నన్ను స్థిరపరుస్తూ వచ్చాడు. మరింత సమాచారం కొరకు మన ఛానల్లో ఇంకా ముందు చాలా వీడియోలు ఉన్నాయి, చూడగలరు. ముందు ఉన్న వీడియోలో చాలా మాట్లాడుకున్నాం. వందనాలు.